మా ముగ్గురికి ఎవరికో ఒకరికి రమేష్ అన్నకైనా కానీ యాకన్నకైనా తమ్ముడు మీరు రావాలంటే మేము పోకపోయేది ఆయన దగ్గరికి. అసలే చాలా సందర్భాలలో మమ్మల్ని పిలిచిండు, మేము పోలేదు. అయితే చిలకనగర్లో బృందం జరుగుతూ ఉంటే ఈయన అక్కడికి వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. మొత్తం ఆర్టిస్టులందరూ మా వాళ్ళే ఉన్నారు, పేడగొట్టడు మా వాళ్ళే ఉన్నారు, డోలం కొట్టి అందరూ మా వాళ్ళే ఉన్నారు. బ్యాండ్ వచ్చి పాట పాడుతుంటే గోరస్పూడి మేము అందరం వెళ్ళిపోయినాం. ఒక్కడే పాడుతున్నాడు పాట మొత్తం. నాదర్గులు ఎక్కడో ఒక్కడే పాడుతున్నాడు. మేము అసలు కనీసం సహకరించడం మా వాళ్ళకి డోలం కొట్టలేదు, తప్పొట్టలేదు. అట్లా మేము ఎదురు తిరిగినాం రసమైకి. అప్ప నుండి లోపల పెట్టుకున్నాడు. ఇక అప్ప లోపల పెట్టుకుని ఉద్యోగాల కల్పన జరిగింది. మరి ఏదో అన్నట్టు మన పెనంల దిపోయి నిపుణం అన్నట్టు రసమై బాలకిషన్ ఎమ్మెల్యే ఆయన గెలిచింది, అయిపోయింది. చైర్మన్ పదవి వచ్చింది ఆయన. వచ్చిన తర్వాత ఉద్యోగం కొరకు మేము ముగ్గురం పోయినాం మళ్ళాడికి. కదా ఒక్కసారి మనకి లైట్ వెలిగింది, అప్ప వీళ్ళే రాదు ఆయన అని చెప్పి. కదా తమ్ముడు వస్తే తమ్ముడు మీరు వెళ్ళిపోండి అని చెప్పాడు. తర్వాత ఒకనాడు రసమై డ్రైవరు సంతోష్ అనుకోడు ఒక అతను ఏం చెప్పిందంటే పోయిన పెళ్ళైన ఇల్లు పొద్దుగల 7 గంటలకే వాళ్ళ ఇంటికాడికి రానన్నాడు. మేము ముగ్గురం కలిసి పొద్దుగల 7 గంటలకే ఆయన సొంతింటికి అడిగాడు. మేము పోగానే మమ్మల్ని చూసి డ్రైవర్ పొనుకొని నువ్వే చెప్పిన వీళ్ళని చెప్పి ఇల్లని చెప్పి తమ్ముడు ఏం తమ్ముడు ఉంటే ఆఫీస్కి రావాలి కానీ ఇంటికాడికి వస్తారా మీరు అని చెప్పాను అన్నాడు. అమ్మ మాట్లాడలేక డ్రైవర్ కారెక్కి వెళ్ళిపోయాడు. తెల్లారితే ఆ డ్రైవర్ తీసేసి డ్రైవర్ లేడుగా. అట్లా మాకు అనేక మర్చిపోతాను రాగా మన ముగ్గురు పోయి ఆడ కూర్చుంటే మనల్ని ఇంటికి రానియలే. మనం పోయిన తర్వాత ఒక ఆమె వచ్చింది, ఆమె డైరెక్ట్ ఇంట్లో తీసుకుపోయి ఆమె చాలా తీసుకుపోయింది. అందుకే అన్న మరి హైదరాబాద్ లో 32 గంటల కార్యక్రమం. ఇక తర్వాత ఏమైందంటే ఎవరెవరో వచ్చి మధ్యలో ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణకు అండగా ఉంటాం మేము, తెలంగాణ కళాకారులకు మేము అది చేస్తాం ఇది చేస్తాం అనుకుంటా. మా లోపల ఎప్పటి నుండి ఉండే అన్న కిషోర్ అన్న రావాలి. మళ్ళా దుఃఖాల దుందం అయిపోయినాక అన్న సైలెంట్ అయిపోయాడు. అంటే కొన్ని వాటి రీత్యా సైలెంట్ అయిపోయాడు. అన్న కిషోర్ అన్న వస్తేనే దీనికి న్యాయం జరుగుతుంది అని చెప్పి మా లోపల చాలా ఆవేదన ఉండే. నిజంగా వేరే వాళ్ళు ఎవరెవరో వచ్చి ఏదో చేస్తున్నారు కానీ ఒక్కనాడు ఆడికి పోయి అటెండ్ కావాలి. కిషోర్ అన్న రావాలి అనుకున్నాం. అన్న కిషోర్ అన్న వచ్చిండు. ఇలా మాకు చాలా సంతోషం. కళాకారులలో వెలుగులు నింపడానికి కిషోర్ అన్న ముందుకు వచ్చిండు. ఖచ్చితంగా అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పి మనం ఖచ్చితంగా నమ్ముతున్నాం అంతే. అందుకే తెలంగాణ కళాకారుల ఘోషను తెలియజేస్తూ ఈ యొక్క మన పాటల పల్లకిని గురించి నేను రాస్తున్నటువంటి పాట. తెలంగాణ వీర యోధులారా, పడిన కళాకారులారా, మన భవిష్యత్తు నందనాల పోసి తెలంగాణ ఉద్యమాన్ని నడిపినాము. మనం పడ్డ కష్టాలు చవి చూసిన అనుభవాలు పాలు పంచుకున్నాము. 32 గంటల పాటల పల్లకిలోన కదలి రండి
రాజు మీ అందరికి ఒక మాట చెప్పాలి. పాటల పల్లకిలో 32 గంటలు పెట్టినాం. ఆ 32 గంటల పాటల పల్లకిలో కిషోర్ అన్న ఒక్కటే పాట పాడిండు, నేను ఒక పాట పాడినా. కానీ నేను అనక చేసింది గ్రౌండ్ వర్క్ అంతా చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు, వీళ్ళు ముందు వరుస వాళ్ళు. కానీ ఆ పాటల పల్లకిలో ఒక చరణం పల్లవి ఆకన వాడిండు, మిగతా వాళ్ళు ఎవరికి వాడే అవకాశం కూడా రాలేదు. ఎందుకంటే ఇది పాటల కాంపిటీషన్ కాదు, మన బతుకుదేరు కాంపిటీషన్, మన ఉద్యోగాల కాంపిటీషన్. ఈ పాటల పల్లకి సరాసరి సారథికి వెళ్ళే కాంపిటీషన్. మిమ్మల్ని ఎందుకు గుర్తు చేస్తుందంటే ఇక్కడ చాలా మంది అన్నా మేము పుస్తకాలు వచ్చినాం అని అంటా ఉన్నారు. మీకు కూడా అవకాశం ఇస్తాం. మేము బాడం మరో తమ్ముడు రమేష్